మీడియా మిత్రులందరూ నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయడం చేతగాక కేవలం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజల్ని దెబ్బలు కొట్టే కార్యక్రమం ఒకటే చేస్తూ ఉంది. వీలైతే ఇండ్లు కూలగొట్టడం లేదా ప్రజల్ని కొట్టడం, కేసులు పెట్టి జైల్లోకి పంపడం అనేది మాత్రమే ఈ రాష్ట్రంలో నిత్యకృత్యంగా ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరి సంపాదనలో ఎవరి కమిషన్లు దండుకోవడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో మూటలు కట్టుకొని పోయి ఢిల్లీలో సమర్పించుకొచ్చే పనిలో బిజీ ఉన్నాడు. ఆయన సంపాదించుకున్న దాంట్లో 10-20% ఢిల్లీకి, ఒక దిక్కేమో రాహుల్ గాంధీకి, ఇంకొక దిక్కేమో మోడీకి సమర్పించుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొనసాగాలంటే మోడీ ఆశీస్సులు కూడా కావాలి కాబట్టి పైకి రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు కనపడ్డా లోపడంగా ఆ కార్యక్రమం తీసుకున్న పని ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ గారు మాకు కల్పించుకున్న కనీస సౌకర్యాలన్నా కొనసాగించండి అని చెప్పి అడిగే పరిస్థితి కాదు, ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యూరియా లేదు, యూరియా కొరకు నిలబడ్డరు, బారులు తీరు జనం అని కనుక సోషల్ మీడియాలో పెడితే దానికి కూడా కేసులు. ఒక దిక్కు హైకోర్టు చీవాట్లు వేస్తున్నా, సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినా సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులు. కాంగ్రెస్ నాయకుల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేకించి సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఎస్పీలు కూడా చేతగాని వాళ్ళలాగా ఉన్నారు. చేతులు ఎత్తేసి చోద్యం చూస్తున్నారు. నేను ఇప్పటికే 2-3 సందర్భాల్లో చెప్పిన, మీరు ఐపీఎస్ అధికారులుగా ప్రవర్తించండి, కింది స్థాయి పోలీసులను నియంత్రించండి. ఎవడో చిన్నపాటి మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడో, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకుడో హుకుం జారీ చేస్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, వాళ్ళు చెప్పితేనే అరెస్టులు అవుతున్నాయి. వాళ్ళు ప్రజల ముందే హూంకరిస్తున్నారు. ఊర్లో రాగానే ఎవడన్నా పలానా ఆయన ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిండు, లేకపోతే పలానా ఆయన ఇట్లా అనగానే అరే ఇవాళ లోపటాయి. ఇది వాళ్ళ పోలీసుల మీద ఉపయోగిస్తున్న భాష కూడా, అరే ఇవాళ లోపటాయి, ఏం మిగుతున్నాడు రా ఎస్ఐ గిట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇటువంటి భాష ఉపయోగిస్తున్నారు. కనీసం పని చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి గౌరవమైన భాష ఉపయోగించడం లేదు. అయినా ఎందుకో సోయి లేకుండా ఉన్నారు జిల్లాధికారులు. జీతం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు, జీతం ప్రభుత్వం నుంచి వస్తుంది, జీతం ప్రజల పన్నుల నుంచి వస్తుందన్న సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాస్తవానికి నాకు ఎప్పుడు అధికారుల మీద ఆరోపణ చేసే అలవాటు లేదు. నేను 10 సంవత్సరాలు మంత్రిగా కూడా ఒక్కనాడు కూడా ఒక అధికారిని హుంకరించి నేను ఆర్డర్ ఇవ్వలే. ప్రత్యేకించి పోలీసుల పని విధానంలో మేము ఎన్నడూ జోక్యం చేసుకోలే. నా 10 సంవత్సరాల కాలంలో దాదాపు 3 జిల్లాలో కలిపి 5-6 ఎస్పీలు మారినరు, అక్కడ డిప్యూటీ కమిషనర్లు మారినరు. కానీ ఒక్కనాడంటే ఒకనాడు ఒక ఎస్పీకి ఫోన్ చేసి ఈ కేసు పెట్టండి, తీయండి అని చెప్పలేదు. కానీ ఇవాళ పొద్దున్న లేస్తే పోలీస్ అధికారులకు ఆర్డర్లు అయితే జిల్లా మంత్రుల నుంచి, లేదా ఎమ్మెల్యేల నుండి, లేదా మండల పార్టీ కాంగ్రెస్ నాయకుల నుండి, ఈ మధ్యన ఇంకా దిగజారి కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకుల నుంచి ఉత్తర్వులు తీసుకొని పనిచేస్తున్నారు. ఇవాళ మనం ఇక్కడికి వచ్చినాం, ఈ కొత్తపేట తండ గిరిజన యువకుడు వాస్తవానికి ఆటో తోలుకొని జీవనం కొనసాగిస్తాడు. ఆయన నేను యూరియా కొరకు పోయి నిలబడ్డా నేను చెప్పలే, అబద్ధం చెప్పలే. ఆయన చాలా స్పష్టంగా నేను ఆటో తోలుకుంటున్నా, నా ఆటోలో వస్తున్న వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు, ఈ యూరియా కొరకు ధర్నా చేస్తున్నారు అంటే నేను కూడా వాళ్ళకి మద్దతుగా ధర్నాకు నిలబడ్డా. కేవలం నేను ధర్నాలు నిలబడ్డందుకే ఇగో ఈ వీడియో చూపిస్తూ ధర్నాలకు ఆయన నిలబడ్డది, ఆయన బ్లూ షర్ట్. ఈ వీడియో చూపిస్తూ కొట్టిరు నన్ను గంట సేపు పోలీసు వాళ్ళు.
నీకేం అవసరం రా, నీకు గుంట భూమి లేదు, నీకేం అవసరం రా దీంతో నేను చెప్పేసాను. ఆ పిల్లోడు చెప్తున్నాడు, నేను యూరియా కొరకు పోయినా అని చెప్పలేదు, యూరియా కొరకు నేను వాళ్ళ మద్దతుకు పోయి నిలబడ్డా అని చెప్పిన అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది చూపించుకుంటూనే కొట్టినారు అని చెప్తా ఉన్నాడు. ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీస్ అధికారులు నానా తంటాలు పడుతున్నారు, జిల్లా పోలీస్ అధికారితో సహా. ఇక్కడ మేము వస్తున్నాం, టీఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుంది అనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు, అది యూరియా కేసు కాదు. అవును, ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా కొట్టాలనుందా పోలీసులు? జిల్లా ఎస్పీ గారు, ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా? కొట్టుకున్న కేసైనా తిట్టుకున్న కేసైనా కేసు గ్రావిటీ ఏమైనా ఉండవచ్చు. పోలీస్ అధికారులు మీకు ఒక పద్ధతి ఉంది కదా, మీకు నియమావళి ఉంది కదా, దాని ప్రకారం కదా పనిచేయాలి. ఇష్టం వచ్చినట్టు ఒక అమాయకుని పట్టుకుపోయి లోపడేసేసి గంటల తరబడి లాఠీలతో కొట్టి హింసించే అధికారం మీకు ఇక్కడిది. ఎట్లా సమర్థించుకుంటున్నావు? జిల్లా అధికారిగా, ఒక ఐపీఎస్ అధికారిగా ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని? దేనికి పెడుతున్నారు? మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో మీ పోలీసులు పెడుతున్నారు జిల్లా అంతటా. తప్పించుకోవడానికి ఇది మార్గం కాదు. ఇంకో చోట ఇరుక్కపోతున్నావు. కేసు ఏమైనా కావచ్చు, విచారించే విధానం అది కాదు. నిజమైన నేరస్తుల జోలికి పోయే సత్తా లేదు మీకు. అసలైన నేరస్తులు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ప్రజలకు మాట ఇచ్చి ద్రోహం చేసిన, నేరం చేసిన కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అసలైన నేరస్తులు. ఇవాళ మాట ఇచ్చి మోసం చేసినందుకు వాళ్ళని ముట్టుకునే దమ్ము లేదు. కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గంగా వచ్చి ఇతరుల మీద దాడి చేస్తుంటే పిటిషన్ ఇస్తే తీసుకునే శక్తి కూడా మీకు లేదు, ఆ దమ్ము కూడా మీకు లేదు. దద్దమ్మలాగా ప్రవర్తిస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు హుకుం జారీ చేస్తే వేట కుక్కలాగా ఉరుకుతున్నారు. ఈ పద్ధతి మానుకుంటే మంచిది. చాలా కాలం ఉండాల్సింది ఉంది సర్వీస్ లో. మంచిది కాదు ఇది. మీకు మచ్చ తెచ్చుకుంటున్నారు మీకు మీరు. ఇంతగా సాగిల పడి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు మీకు. మీ జీతం మీకు వస్తుంది ఎక్కడున్నా. కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని కూడా పని చేయొద్దని చెప్పి నేను జిల్లాధికారులకు సూచిస్తా ఉన్నా. మీకు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. మీకు మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి, మీరు చేస్తున్నది ఏంది? న్యాయం చేస్తున్నామా ఉద్యోగానికి? ప్రజలకు న్యాయం చేస్తున్నామా? ఆ పిల్లోడు టీఆర్ఎస్ కార్యకర్త ఏం కాదు. ఆటో తోలుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఇన్ని రోజులు జైలు పంపడమే కాకుండా ఇంకా 10 రోజులు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా కూడా కనీసం కింది స్థాయి పోలీసుల మీద ఇటువంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు ఎస్పీ విచారణ చేయాలి కదా. చేయకపోగానే వాళ్ళని సమర్థించుకుంటా ఇది ఒక ఐపీఎస్ అధికారులు చేయాల్సిన పని కాదు. ఇది కింది స్థాయి తప్పులు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, వాళ్ళని సరి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇవాళ సాయిశుద్ధి మీద పోలీసులు చేసిన దాష్టికం ఏదైతుందో, దౌర్జన్యం ఏదైతుందో, దీన్ని టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తప్పకుండా ఆ కుటుంబాన్ని న్యాయం చేయాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ అధికారుల పైన ఉంది. సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఆ చర్యలకు పాల్పడ్డారో, ఈ దానికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా జిల్లా ఎస్పీ గారి పైన ఉంది. ఎస్పీ గారు పోలీస్ వ్యవస్థ పరువు పోకముందే జాగ్రత్త పడండి, సరైన చర్యలు తీసుకోండి. మీరు నిజంగా ఒక సివిల్ సర్వీస్ అధికారులుగా జిల్లా ప్రజల దృష్టిలో నిలబడాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఇదే పద్ధతిలో ఇట్లాగే కొనసాగితే జిల్లాలో అరాచకం పెరిగిపోతుంది. ప్రజలకు ఓపిక నశించే పరిస్థితి తీసుకొస్తే జరగబోయే పరిణామాలకు కూడా మీరే బాధ్యులు అవుతారు తప్ప ఇంకోరు కూడా కాదు. నేరస్తులు దాచిపెట్టుకొచ్చి
అమాయకుల మీద దాడి కొనసాగిస్తారు ఎట్లయినా కనుక. అంటే ప్రజల తిరుగుబాటు అనేది సహజమైంది. ఇక్కడ ఈ జిల్లాలో బాగా తెలుసు. ఇంకా తిరుగుబాటు ఎట్లా చేయాలో ప్రజలకు బాగా తెలుసు. ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సూర్యాపేట, నల్గొండ ఇద్దరు జిల్లా ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా. అక్కడ కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లా ప్రజల్లో తిరుగుబాటు మొదలు కాకముందే మీరు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం మంచిదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇది చేతగాని ప్రభుత్వం, రండ ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం. కనీసం రైతులకు యూరియా ఇవ్వాలి కూడా. నేను జిల్లా తిరుక్కుంటూ వస్తున్నాం, 10 చోట్ల జిల్లాలలో లైన్లు నిలబడి ఉన్నారు ఇంకా జనం. ఇదే నియోజకవర్గంలో ఒకవైపు ఒక గిరిజన మహిళ చనిపోయి ఉన్నది. మీ గొప్పతనమే, మీ ప్రభుత్వ గొప్పతనమే అది కూడా. ఇక్కడ ఈ ఒకరినే మీ పరిస్థితి తీసుకొచ్చిండ్రు. జిల్లాలో అనేక చోట్ల కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే రోజు తర్వాత పిలిచి కూర్చోబెడతారట. ఏమని పెట్టాలి? నీ ముఖ్యమంత్రి గొప్పతనం ఏమని పోగొట్టుకుంటూ పెట్టాలి? సోషల్ మీడియాలో ఏమని డబ్బు కొట్టుకుంటూ పెట్టాలి? నీ ముఖ్యమంత్రికి ఏం గొప్ప చేసిండని పెట్టాలి? కేవలం బ్లాక్ మార్కెటీలకు డబ్బులు తీసుకొని బ్లాక్ మార్కెటీలకు లాభం చేయడం కొరకు యూరియాను బ్లాక్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకు పంచుకుంటూ లారీలు దారి మళ్ళించి మీరు చేసిన దుర్మార్గం. దాంతోనే ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని తగినంత యూరియా వెంటనే సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. జిల్లా అధికారులు కూడా మీ పని విధానం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే నష్టపోయిన సాయి సిద్ధు కుటుంబానికి తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా ఉంది. మరి తగిన చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.